హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి పబ్బులు బార్లలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఎక్సైజ్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 107 మంది అనుమానితులను డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించగా 6 డ్రగ్స్ సేవించినట్లు పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, పబ్బుల్లో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో సంయుక్తంగా చేసిన ఆకస్మిక తనిఖీలకు సంబంధించిన వివరాలేంటి? తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో డ్రగ్స్ ను నియంత్రించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే అటు అన్ని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసింది. అందులో భాగంగానే ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు తర్వాత తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు సంయుక్తంగా నిన్న రాత్రి రంగారెడ్డి తర్వాత హైదరాబాద్ జిల్లాలో ఉన్న పలు పబ్బుల పైన అకస్మాత్తుగా తనిఖీలు చేయడం జరిగింది. దీంట్లో పబ్బుల్లో 107 మందికి అనుమానితుల పైన కూడా డిటెక్టివ్ కు సంబంధించి కూడా కిట్లతో డ్రగ్స్ పరీక్ష నిర్వహించడం జరిగింది. దాంట్లో 6 డ్రగ్స్ సేవించినట్టు అధికారులు ప్రాథమికంగా ఆ డ్రగ్స్ పరీక్షలు కూడా వెలువడడం జరిగింది. అయితే 6 ఎవరైతే ఉన్నారో వారిని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ డ్రగ్స్ ఎక్కడెక్కడ తీసుకువచ్చారు, డ్రగ్స్ మూలాలను పూర్తిగా కట్టడి చేయడానికి కూడా తెలంగాణ పోలీసులతో పాటు ఇటు తెలంగాణ పోలీస్ విభాగానికి సంబంధించిన వివిధ విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని కూడా డ్రగ్స్ పై పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి కూడా ప్రయత్నించారు. ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి కూడా ఇటు తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్న గంజాయి కానీ డ్రగ్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అరికట్టేందుకు కూడా ఇటు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో కూడా భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని వాళ్ళని ఎవరైతే తరలిస్తున్న వారిని అయితే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన సంగతి తెలుస్తుంది. అయితే దీంతో పాటు పబ్బులపై కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడం, ఎక్సైజ్ అధికారులు వరుసగా వీకెండ్ వచ్చిందంటే చాలు ఎక్కువ మంది పబ్బుల్లో గడిపే అవకాశం ఉందనే ఒక నేపథ్యంలోనే వాటి పబ్బుల పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో మొత్తం ఇటు రంగారెడ్డి, హైదరాబాద్ తో పాటు తరచుగా 3 వారాల నుంచి కూడా తనిఖీలు చేస్తున్నప్పటికీ ఒక అనుమానం ఏవైతే పబ్బులు ఉన్నాయో వాటి పర్టికులర్ గా వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ రైడ్స్ అధికారులు చేసడం జరిగింది. దానిలో పబ్బులు ఎవరైతే 6 పాజిటివ్ రావడం జరిగిందో దాంట్లో గంజాయి ఏదైతే డ్రగ్స్ సేవించినట్లు తెలియడం జరిగిందో దాంతో పాటు అసలు ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, బయట నుంచి సేవించి పబ్బులకు వచ్చారా లేదా పబ్బుల్లోనే వీళ్ళు గంజాయి డ్రగ్స్ కి సంబంధించి కూడా ఏదైనా సేవించారనేది కూడా ఆ కోణంలో కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు నార్కోటిక్స్ పోలీసులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. 6 అయితే తెలంగాణ నార్కోటిక్ పోలీసులు అయితే అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. దీంతో పాటు పబ్బుల్లో ఇప్పటికే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి కూడా పబ్బు యజమానులకు, నిర్వాహకులకు కూడా గతంలో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ ను పబ్బులకు అనుమతించవద్దు అని చెప్పి కూడా కఠినంగా రూల్స్ కూడా పెట్టడం జరిగింది. దాన్ని ఎవరైనా నియమ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే పబ్బు లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరించినప్పటికీ ఇలాంటి అకస్మాత్తుగా తనిఖీలు తరచుగా ఉంటాయని చెప్పి కూడా పబ్బు నిర్వాహకులకు కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.